మీడియా మిత్రులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా కానీ లేకపోతే సామాజిక మాధ్యమాల ద్వారా కానీ చూస్తున్నటువంటి 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. 27వ తారీఖు నాడు గౌరవనీయురాలు కాంగ్రెస్ పార్టీ కీలక నాయకురాలు ప్రియాంక గాంధీ గారి యొక్క నేతృత్వంలో వారి చేతుల మీదుగా మహాలక్ష్మి పథకం అదేవిధంగా గృహజ్యోతి పథకం ఈ రెండు పథకాలు కూడా వాళ్ళు లాంచ్ చేస్తారు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతవరకు వాటికి సంబంధించిన పూర్తి స్థాయి విధి విధానాలు వాళ్ళు ఎక్కడ కూడా బయట పెట్టలేదు, ఏదో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ అఫీషియల్గా గజెట్లో కనబడతలేవు. బట్ సర్టన్గా అవి మాత్రం ఒక కీలకమైనటువంటి ఒక గైడ్ లైన్స్గా మాదిరిగా పేపర్లలో అక్కడిక్కడ వస్తున్నటువంటి ఒక వార్తల నేపథ్యంలో ఈరోజు ప్రజలను జాగృతపరిచేందుకు అదేవిధంగా ప్రభుత్వం కూడా అనవసరమైనటువంటి ఒక తప్పిదం చేస్తూ ఇచ్చిన మాటల నుండి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం చేయకుండా కట్టడి చేయడం కోసం ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడం అవుతూ ఉంది. మిత్రులారా, ఈ మధ్యకాలంలో ఒక వీడియో బాగా సర్క్యులేట్ అయింది. అది గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినప్పుడో కానప్పుడో మొత్తానికి ముఖ్యమంత్రిగా మాత్రం కాదు, అంతకుముందు ఎప్పుడో మాట్లాడినట్టుగా ఒకానొక సీనియర్ జర్నలిస్ట్తో కూర్చొని మాట్లాడిన మాటలను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఆ ఇంటర్వ్యూలో ఏమంటాడంటే, ప్రజలు మేము మోసం చేయాలనుకుంటారు, ప్రజలు మా ద్వారా మోసగించబడాలనుకుంటారు, అందుకే మేము మోసం చేసేస్తామని చెప్పని ఆ ఇంటర్వ్యూలో నిర్లజ్జగా నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఒక వీడియో మీరు యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా కనబడుతుంది. ఆ వీడియో సారాంశం ఏంటి అంటే, ప్రజలు మోసగించబడాలని అనుకుంటున్నారు కాబట్టి మేము మోసగిస్తున్నామని చెప్పని మాట్లాడతారు. ఇవాళ ఆ రోజు ఆ వీడియో చూడగానే అనుకున్నా, ఏదో మతి లేకుండా మాట్లాడినరేమో, ఆవేశంతో మాట్లాడిండేమో, మేబీ డస్ నాట్ మీన్ బై వాట్ ఈస్ టాకింగ్ అని చెప్పని ఆ రోజు అనుకున్నా. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక వీళ్ళ 6 గ్యారంటీలు లేకపోతే మిగతా డిక్లరేషన్లు ఇటువంటివన్నీ కూడా అమలు చేయాలనుకుంటున్న తీరు కావచ్చు, అమలు చేస్తున్న తీరు కావచ్చు, లేకపోతే దాటవేత ధోరణికి పాల్పడుతున్న తీరు కావచ్చు, ఇవన్నీ చూసినట్టయితే ఆయన నిజంగానే ఏదైతే చేయాలనుకుందో ఆ మాటలనే ఆ రోజు మాట్లాడినాడు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది, హేయమైనటువంటిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇది 6 గ్యారంటీలు అంటా ఉన్నారు. ఇది వాస్తవానికి 6 గ్యారంటీలు కాదు, ఇది 13 గ్యారంటీలు. మీరు లోతుగా కనుక చూసినట్టయితే మహాలక్ష్మిలో, యువ వికాసంలో, గృహజ్యోతిలో, చేయూతిలో, తర్వాత ఇందిరమ్మ ఇండ్లలో, రైతు భరోసాలో మొత్తం కలుపుకుంటే 13 గ్యారంటీలు ఉన్నాయి. ఐఎమ్ నాట్ గెటింగ్ డీపర్ ఇంటూ దట్, బట్ ఆ 2 పథకాలు ఏదైతే అమలు చేస్తూ అంటున్నారో వాటి మీద మాత్రం తప్పనిసరిగా తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి మీరు ధ్యానంతో అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఇవాళ మహాలక్ష్మి పథకం కింద ప్రియాంక గాంధీ గారు 27వ తారీఖు నాడు 500 రూపాయల ఎల్పిజి సిలిండర్, 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ ఇస్తాము అని చెప్పని ఏదైతే చెప్పినారో ఆ పథకాన్ని లాంచ్ చేస్తాము. అదేవిధంగా 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్, ప్రతి హౌస్ హోల్డ్కు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అదేవిధంగా ప్రతి గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్లకు 500 రూపాయల సబ్సిడీ ఇస్తాము అని చెప్పని ఈ 6 గ్యారంటీల్లో ఉంది. అయితే ఇవాళ కీలకమైనటువంటి సమాచారం మీడియా మిత్రులు కూడా దయచేసి మీ దృష్టికి వచ్చి ఉంటుంది, బట్ మరొకసారి దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1,24,00,000 పైచిలకు ఈరోజు గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. 1,24,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సంఖ్య. ఇది ఒక సంఖ్య గుర్తుపెట్టుకోండి దయచేసి. రెండవ సంఖ్య నేను చెప్పబోయేది ఏంటి అంటే, తెలంగాణలో వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు 90 లక్షల మంది ఉన్నారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు 90 లక్షలు.
గ్యాస్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళు 1,24,00,000, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 90 లక్షల మంది ఉన్నారు. ఈ రెండు సంఖ్యలు బాగా గుర్తుపెట్టుకోవాలా. అయితే ఇవాళ మీడియాలో ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంది, గైడ్ లైన్స్ అని చెప్పని ఒక 11 పాయింట్లతోటి ఈ మహాలక్ష్మి పథకాన్ని అమలు తీరుకు సంబంధించి, ముఖ్యంగా ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించిన అమలు తీరుకు సంబంధించి సర్క్యులేషన్లో ఉంది. దాదాపు మీడియా మిత్రులందరికీ కూడా వచ్చి ఉంటుంది ఈ కాపీ. దీంట్లో నేను 6th and 7th పాయింట్ నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇక్కడ ఏమన్నారు, ప్రతి హౌస్ హోల్డ్కు, ప్రతి గ్యాస్ సిలిండర్ ఉన్నటువంటి వాళ్లకు మేము 500 రూపాయల సబ్సిడీ ఇస్తామని చెప్పని 6 గ్యారంటీలో వాగ్దానం చేసిన పెద్దలు ఇక్కడేం చెప్తా ఉన్నారు, యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 40 lakh beneficiaries have been identified. Hence 40 lakhs women will be benefited by the scheme. చిన్న రైడర్ పెట్టిండ్రు టు స్టార్ట్ విత్ అని చెప్పని ఒక రైడర్ పెట్టిండ్రు. నేను సూటిగా అడగదలుచుకున్న రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కావచ్చు, లేకపోతే వాళ్ళ మంత్రివర్గ సభ్యులు నేను అడిగేది ఏంటి అంటే, మీరు కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా ఉంది. ఇలా కొండంత రాగం తీసి పాట పాడినట్టుంది. ఆగమేఘాల మీద మీరు ప్రజాపాలన పేరు మీద మీరు అప్లికేషన్లు తీసుకున్నారు. ఉన్నటువంటి ఒక పథకాలకు అమలు చేయడానికి కూడా మీరు అప్లికేషన్స్ తీసుకున్నారు. ప్రజలు నమ్మిండ్రు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నమ్మి మీకు ఓట్లేసిండ్రు. తర్వాత మీరు అప్లికేషన్లు పెట్టుకోమంటే ప్రజాపాలన కింద లైన్లలో నిలబడి, రోజుల తరబడి లైన్లలో నిలబడి అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ల కోసము ఎన్ని అప్లికేషన్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతమంది అప్లై చేసిండ్రంటే దానిపైన డేటా లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్తా ఉన్నాను, వైట్ రేషన్ కార్డ్స్ 90 lakhs ఉన్నాయి. మీరే నెత్తి మీద నోరు పెట్టుకొని మొన్న జరిగిన ఎన్నికల సందర్భంలో అనేక మంది పేదలకు ఇంకా కూడా వైట్ రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి, లేదు ఇంకా కూడా వైట్ రేషన్ కార్డ్స్ ఇవ్వవలసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినారు. ఇంతవరకు ఆ వైట్ రేషన్ కార్డ్స్ నమోదుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించట్లేరు. అంటే ఇంకా కూడా 90 లక్షలు కాక ఇంకా పైన కూడా వైట్ రేషన్ కార్డ్స్ను నమోదు చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక వైట్ రేషన్ కార్డ్ ఎన్రోల్మెంట్ కనుక మొదలుపెట్టినట్టయితే. నేను అడుగుతా ఉన్నాను, 90 లక్షల మంది వైట్ రేషన్ కార్డులు ఉండగా 1,24,00,000 గ్యాస్ కనెక్షన్స్. ఐ అజ్యూమ్ దట్ ఆ మిగతా 34 లక్షల మంది ధనవంతులు, మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్ లేదా అప్పర్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గ్యాస్ సబ్సిడీ అవసరం లేదనుకుందాం. బట్ వైట్ రేషన్ కార్డ్ ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద పావర్టీ. ఆ వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు 90 లక్షల మంది ఉండగా మీరు ఏ రకంగా 40 లక్షలకే కుదించినారు? ఏం ప్రాతిపదిక మీద కుదించినారు? ఈ ప్రాతిపదిక మీకు ప్రజాపాలన అప్లికేషన్ల ద్వారానా, లేదు మీ ఇష్టారాజ్యంతో మీరు ఈ పనికిరాని నిర్ణయం తీసుకున్నారా అని చెప్పని ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. లేదు ఈ 40 లక్షలతోటే ఇది ఇచ్చినాం కదా ఇక తర్వాత చూసుకుందామని చెప్పని రాత్ గయా బాత్ గయా అని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారా అని చెప్పని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. యూ హ్యావ్ టు గివ్ ద క్లారిటీ. ఈ 40 లక్షలు ఎందుకు మీరు 40 లక్షలకే కుదించినారు? 90 లక్షల, 1,24,00,000 ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇంత పెద్ద ఎత్తున మీరు డేటా సేకరించినారు, ఇంత పెద్ద ఎత్తున మీరు దాని డిజిటలైజేషన్ జరుగుతుంది అంటున్నారు. వై ఇస్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డైవల్జ్ ద ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాని పట్ల ముఖ్యమంత్రి గారు కానీ, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, ఉన్నటువంటి ఒక సమాచారం మేరకు వీళ్ళు మొత్తం మీద 3 నుండి 5 సిలిండర్లకు మాత్రమే ఇస్తారట. మొత్తం మీద 3 నుండి 5 సిలిండర్లు మాత్రమే ఇస్తారట. అందుకే అంటా ఉన్నా, కొండంత వెలుకని పట్టినట్టుగా, కొండంత రాగంది పనికిరాని పాట పాడినట్టుగా మీరు ప్రజలకేమో 500 రూపాయలు ప్రతి సిలిండర్కి ఇస్తామని చెప్పని చెప్తారు. మీరు ఇక అమలుకి వచ్చేటప్పటికే మేము 3 సిలిండర్లే ఇస్తాము, దట్ టు బేస్డ్ ఆన్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ ది యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 years ఆఫ్ కన్జంప్షన్ అని చెప్పని మీరు ఇవాళ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మోసం, ఇది దగ. మీరు చెప్పిన మాట వేరు, మీరు ఇవాళ అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్న తీరు వేరు. ఇది తెలంగాణ సమాజం దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. తప్పనిసరిగా ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ముఖ్యంగా శాసనసభ్యులను, మంత్రులను నిలదీయాలని చెప్పని కోరుతా ఉన్నాను. నమ్మి మీకు ఓట్లేసింది విత్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఆన్ యూ దట్ యూఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ది 6 guarantees. మీకు ఓట్లేసిన తర్వాత ఇవాళ ఈ రకంగా దాటవేతకు దోర్పడికి పాల్పడటము, 40 మంది ఇన్స్టాల్మెంట్లు ఏందండి నాకు అర్థం కాదు. ఇంకొకటి, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మేము ఇస్తామని ఆ రోజు కూడా చెప్పలే. ఇవాళ వైట్ రేషన్ కార్డు అని చెప్పని ఇవాళ ఒక రైడర్ పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి తోడుగా 3 నుంచి 5 సిలిండర్లు అని చెప్పని మాట్లాడేది, ఇది కూడా అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఏమో ఆ ఇంటికి
గత మూడేళ్లుగా అల్లుడు రాకపోవచ్చు, చుట్టాలు రాకపోవచ్చు, పక్కాలు రాకపోవచ్చు. ఇప్పుడు చుట్టాలు పక్కాలు వస్తారు, బిడ్డ రావచ్చు, అల్లుడు రావచ్చు, ఇంకా బంధువులు రావచ్చు, గ్యాస్ కన్జంప్షన్ పెరగవచ్చు. అంటే పెరిగిన గ్యాస్ కన్జంప్షన్కు మళ్ళీ మార్కెట్ వాల్యూ పెట్టి కొనుక్కోవాలని చెప్తా ఉన్నారా? అంటే మీరు ఎక్కడికక్కడ ప్రజలకు మేలు కలుగుతుంటే పెద్ద మనసుతోటి మీరు వెసులుబాటు కల్పించి వాళ్ళకి మేలు కలిగించే తీరు ఉండాలి. కానీ ఎక్కడికక్కడ కండెన్స్ చేద్దాం, రెడ్యూస్ చేద్దాం అని చెప్పని ఒక సంకుచితమైనటువంటి ఒక మనస్తత్వంతో ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఎనీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అర్హులైనటువంటి వాళ్ళు, పేదలైనటువంటి వాళ్ళు, కావాలనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా 500 రూపాయల సబ్సిడీ వెంటనే అందజేయాలా. ఈ మసిమూసి మారేడుకాయలు చేసి దాటవేత ధోరణికి పాల్పడితే మాత్రం తప్పనిసరిగా అంకుశం లెక్క మిమ్మల్ని మీ వెంబడి పడతామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళు ఇచ్చిన మాట వేరు, వాళ్ళు వారు అమలు చేస్తామని చెప్తున్నటువంటి ఒక విధి విధానాలు వేరు. దయచేసి వాళ్ళని నిలదీయాలని చెప్పని కూడా నేను ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీడియా మిత్రులు దయచేసి గుర్తించాలా. ఏమంటా ఉన్నారు? ఒక బెనిఫిషియరీ పోయి గ్యాస్ డీలర్ దగ్గర 900-950 రూపాయలు కట్టాలట. మొదలేమో మొత్తం కట్టేయాలట. కట్టిన తర్వాత ఆయన అకౌంట్లో డబ్బులు వేస్తారట. ఇదేం కథ భయ్? ఇదెక్కడ పద్ధతి? మీరు ఇస్తా అంటున్నారు కదా, మీరు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో మాట్లాడుకోరి. అంటే మీ మీద నమ్మకం లేదనుకుందాం, ఒకవేళ ప్రభుత్వాల మీద భరోసా లేదనుకుంటే హ్యావ్ సమ్ లీడ్ బ్యాంకర్ ఇన్ బిట్వీన్. ఎవరినో ఒక మంచి SBI లాంటి బ్యాంక్తో మాట్లాడుకోండి, గ్యారంటీ తీసుకోండి, గ్యారంటీస్ ఇవ్వండి. ప్రజల మీద భారం పడకుండా ప్రజలకు ఎక్కువ వెసులుబాటు కల్పించాలా, ఫెసిలిటేట్ చేయాలని చెప్పిన ఆలోచన లేకుండా నువ్వు ముందు 950 కట్టు, నేను తర్వాత నీ అకౌంట్లో 500 రూపాయలు వేస్తా. ఇదంతా కూడా చిల్లర లెక్కలు ఉన్నాయి, చిల్లరకు కిరాణం కొట్టు లెక్కలు ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దయచేసి మీరు ప్రజలకు వెసులుబాటు కలిగించే విధంగా నెంబర్ 1 ఈ 40 లక్షల మందికి ఇస్తున్నారా, 90 లక్షల మందికి ఇస్తున్నారా, ఈ 40 లక్షల మందికే ఎందుకు ఇస్తున్నారు, ఈ 40 లక్షల మందిని ఏ ప్రాతిపదిక మీద మీరు ఎంపిక చేసిండ్రు, ఏ జిల్లాలో ఎట్లెట్ల ఎంపిక చేసిండ్రు, దయచేసి దీనిపైన పారదర్శకత రావాలని చెప్పని కోరుకుంటా ఉన్నాము. మొత్తం మీద తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేనటువంటి పేదవాళ్ళందరికీ కూడా, గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు వెంటనే ఈ రకమైనటువంటి ఫెసిలిటేట్ చేయాలా. ఇమీడియట్గా సబ్సిడీ మొత్తం కూడా మహాలక్ష్మి స్కీమ్ ప్రకారంగా అమలు చేయాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. రెండవది, మీరు 950 రూపాయలు కట్టండి అనేటువంటి ఒక ఈ మెలిక ఏదైతే ఉందో, ఈ డొంక తిరుగుడు వ్యవహారం ఏదైతే ఉందో, ఇది బంద్ చేయండి. మీరు మీకు చేత కాకపోతే చెప్పండి, మేమన్నా చెప్తాం హౌ టు డూ దట్ ప్రాసెస్. టాక్ టు సమ్ బ్యాంకర్స్, కాల్ ఫర్ ఆల్ బ్యాంకర్స్ అందరినీ పిలిచి బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళని గ్యారంటీగా పెట్టైనా సరే OMC వాళ్లకు మీరు మొత్తం 950 రూపాయలు కాకుండా వాళ్ళ సబ్సిడీ అమౌంట్ మైనస్ మిగతా అమౌంట్ను బెనిఫిషరీ కట్టేటట్టుగా వెసులుబాటు కలిగియాలి. తర్వాత ఈ 3, 5, 4 అని చెప్పని ఈ ఈ సంకుచితమైనటువంటి ఒక మనస్తత్వంతో కాకుండా వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేస్తే అన్ని సిలిండర్లకు ఇవ్వాలని చెప్పని ప్రజల తరపు నుండి నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే 200 యూనిట్లకు సంబంధించింది. ఈ 200 అంశంలో రాష్ట్రంలో దీనిపైన గైడ్ లైన్స్ రాలేదు, ఇంకా తయారు చేస్తున్నాం అంటున్నారు. మరి ఎప్పుడు తయారు చేస్తారో తెలియదు. బిర్యానీ ఉన్నట్టున్నది ముచ్చటిది. 27వ తారీఖు నాడు లాంచ్ అవుతుంది. ఇంతవరకు గైడ్ లైన్స్ లేవు. ఇక లాస్ట్ మూమెంట్లో ఎవరు అడుగుతారో ఏమనుకుంటున్నారో, బట్ దే స్టిల్ నాట్ ఏబుల్ టు ఫైనలైజ్ ది గైడ్ లైన్స్. వాళ్ళ 1,31,41,48,000 టోటల్ కరెంట్ కనెక్షన్స్ ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. 1,31,48,000 కరెంట్ కనెక్షన్స్ ఉన్నాయి ఇవాళ. దాంట్లో కనుక ఇంకా లోతుగా చూసినట్టయితే 1,05,00,000 కనెక్షన్స్ కన్జ్యూమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 200 యూనిట్స్. 1,05,00,000 కనెక్షన్స్ లెస్ దెన్ ఆర్ 200 యూనిట్స్కు కన్జ్యూమ్ చేస్తాయి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ. మీరేమన్నారు ఇక్కడ బాగానే అది గృహలక్ష్మి, ఇది గృహజ్యోతి కింద 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్. మైండ్ యూ సార్, ప్రతి హౌస్ హోల్డ్కు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. దాని అర్థమైంది, మీకు కూడా 200 వస్తాయి, నాకు కూడా 200 వస్తాయి. మిగతా ఏమైనా ఎక్కువ వస్తే మనం మార్కెట్ వాల్యూ ప్రకారం కట్టుకోవాలా. ఇప్పుడేమో లోపల ఏం జరుగుతుందో తెలుస్తలేదు. వాస్తవంగా చూసినట్టయితే ఈ 1,05,00,000 మందికి 200 యూనిట్ల కంటే తక్కువనే వాడుకుంటున్నారు. మరి మీరు ఎంతమందికి ఇస్తున్నారు, ఏం గైడ్ లైన్స్ ప్రకారం ఇస్తున్నారు, మళ్ళీ దీనికి కూడా వైట్ రేషన్ కార్డ్ అని చెప్పని లింకులు పెడతారా? ఇవేమీ లేకుండా దయచేసి మీకు చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ మాటలు నమ్మి మీకు ఓట్లేసినారు, మీ వాగ్దానాలు నమ్మి మీకు ఓట్లేసినారు. వంచనకు గురి చేయకండి దయచేసి. మీరు అన్నట్టుగా ప్రతి హౌస్ హోల్డ్కు 200 యూనిట్స్ ఆఫ్ పవర్ ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం.
ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పాలకుడికి ఒక విస్తృత సేవాభావం ఉండాలి, ఒక మ్యాగ్నానిమిటీ ఉండాలి, జనరాసిటీ ఉండాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పేదవాడికి వెసులుబాటు కలిగించాలా, సహాయం కలిగించాలా అనేటువంటి ఆలోచనతో ఉండాలి. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పాలన అదే రకంగా జరిగింది. ఒక బోళా శంకరుడు లెక్క అడిగిన వాడికి అడగని వాడికి ఇచ్చిన వాగ్దానానికి ఇవ్వని వాగ్దానాలు కూడా అమలు చేస్తూ ప్రజారంజకంగా ప్రజలకు పేదవాడికి ముఖ్యంగా మేలు కలిగే విధంగా ఈ అప్లికేషన్లు అని చెప్పని డొంకతిరుగుడు ముచ్చట్లు లేకుండా ఆయన అద్భుతమైనటువంటి పాలన అందించి పేదల పెన్నిదిగా మిగిలినటువంటి ఆయనను చూసైనా దయచేసి నేర్చుకోండి. మొదలే మీరు అనేక వాగ్దానాలు చేసినారు. రైతు బంధు ఫస్ట్ డే నేను అధికారంలోకి రాగానే ఇస్తా అని చెప్పిండు, పెన్షన్లు పెంచుతా అని చెప్పిండు, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తా అని చెప్పిండు. ఇట్లా చాలా ఇంకా విషయాలు నేను మాట్లాడతాను. అనేక విషయాలు వాగ్దానాలు చేసిండ్రు, వాటిని అమలు చేస్తలేరు. ఈ ఉన్న దాంట్లోనేమో మళ్ళీ వైట్ రేషన్ కార్డు అంటున్నారు, 200 యూనిట్లు అంటున్నారు, లేకపోతే 3 సిలిండర్లే అని చెప్పని ఒక సంకుచితమైన మనస్తత్వంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి బీ లిటిల్ బ్రాడర్. పీపుల్ హ్యావ్ నమ్మి మీకు ఓట్లు వేసినారు, వాళ్ళని ఆ రకంగానే చూడాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్. ముఖ్యమంత్రి గారు మరొక్కసారి ప్రజలను వంచనకు గురి చేసి మోసానికి గురి చేసేట ప్రయత్నం. నిన్న సమ్మక్క సారక్క సాక్షిగా అబద్ధం ఆడిన నేను ఎవరిని చూడలే. ఆ తల్లి జర పవర్ఫుల్ తల్లి, ఆ ఇద్దరు తల్లులు చాలా పవర్ఫుల్. ఆడబోయి ఏమన్నా తెరబింగా చేస్తే అమ్మ మళ్ళా బెత్తం పట్టుకొని కథ పట్టిస్తుంది. మరి ముఖ్యమంత్రి గారికి అది అర్థమైందా, అర్థం కాలేదా, సోయలేదా, పర్ర ఏదో మాట్లాడేసిండు. ఏం మాట్లాడిండో నేను మీకు చెప్తా, దయచేసి ఒకసారి చూడాలని చెప్తా. నేను ఇవన్నీ మాట్లాడతలేను. ఇదంతా కూడా ప్రారంభించబోతున్నాము. ప్రధానంగా సిలిండర్ 5 ఉచితంగా విద్యుత్ చిక్కుముడులను అన్ని వెతుక్కుంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ప్రజలకు ఇచ్చిన 10 లక్షల రూపాయలు పేదలకు కావచ్చు, 3,956 మంది కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు. మేము వచ్చిన 60 రోజుల్లో 25,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసాం. స్టాఫ్ నర్సులుగా 6,956 మంది, 441 సింగరేణి ఉద్యోగులు, దాదాపుగా 15,000 పోస్టులు పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు. వీటన్నిటితో పాటు మార్చి 2 తారీఖు నాడు మరొక 6,000 పైసలకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము. మేము ఏదైతే 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పినామో ఇవాళ గర్వంగా 25,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని ప్రజలకు కనిపించే విధంగా మరిన్ని వీడియోస్ ఇది కథ. నేను ఏదో తొందరపాటుబడి బీఆర్ఎస్ నాయకులు లేకపోతే బాసోజు శ్రవణం ఆవాదం అయిపోయి ఏదో ప్రెస్ మీట్లు పెడుతున్నారు ప్రతిపక్షంలోకి రాగానే అని చెప్పని కాదు. మేము ఎప్పుడు ప్రజల పక్షంలో ఉన్నాము. ముఖ్యంగా ఇది మీకు అబద్ధం అనిపించిందా, నిజం అనిపించిందా మీరు చెప్పురి. ఇది న్యాయమేనా చెప్పురి. సమ్మక్క సారక్క సాక్షిగా ఈ రకంగా ముఖ్యమంత్రి గారు నయవంచనకు పాల్పడటము న్యాయమా? మీరు ఆలోచించి చెప్పండి. 25,000 ఉద్యోగాలు నింపినాడండి ఆయన? ఏం వాగ్దానం చేసినాడు? ఇది ఎట్లుందంటే मिठाई के दुकान पर नानाजी का फातिहा అని నానాజీ మిఠాయి దుకాణం దగ్గర పోయి దుకాణం కొన్నది లేదు, దుకాణం దగ్గర నిలబడి ఫాతిహాలు చదువుతూనే ఉన్నాడట. అట్లా ఉంది ముఖ్యమంత్రి గారి ముచ్చట. లేదా అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టినట్టు. మీరు ఏదైతే భర్తీ చేసినామో అని చెప్తా ఉన్నారో 25,000 ఉద్యోగాలు, ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లు మీరు వచ్చినప్పుడు వచ్చినాయా లేదా గత ప్రభుత్వం ఇచ్చినాయా? ఇవన్నీ గత నిరుద్యోగులకు, యువకులకు, తెలంగాణ సమాజానికి తెలిసినటువంటి ఒక వేకెన్సీస్ కదా, ఇవి తెలిసినటువంటి ఒక నోటిఫికేషన్ కదా. దాన్ని భర్తీ చేసి నువ్వు 2 లక్షల కోటాలను మెర్జ్ చేస్తున్నావు అంటే నీ మోసం మొదలైంది. తెలియకల్లడం అయితే ఏం చెప్పాలా? బాధ్యత, సోయి, ప్రజల పట్ల, నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉంటే ఏం చెప్పాలంటే, నేను 25,000 ఆఫ్ జాబ్స్ గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి దాన్ని నేను ఇమీడియట్గా త్వరితగతిన నేను కంప్లీట్ ఇచ్చిన మాట ప్రకారంగా నేను మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలకు నేను కొత్త నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పాలా. అది చెప్పకుండా ఇవాళ 2 లక్షల్లో నేను 25,000 ఇచ్చినా అని చెప్పని ఇది దాటవైతే ధోరణి కాదా? తప్పించుకునే ధోరణి కాదా? ఇది నయవంచన కాదా? ఇది మోసం కాదా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా అట్లే చేసినాడు. ఆ ఉన్న నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసిండు. ఎందుకు క్యాన్సిల్ చేసిండు నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ద డీటెయిల్స్. బట్ దానికి ఏం చేసిండు, మళ్ళీ 60 ఉద్యోగాలు యాడ్ చేసి
కొత్త నోటిఫికేషన్ ఇచ్చినా, నేను గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినా అని చెప్పని మళ్ళా మసిబూసి మారడికాయలు చేసి భ్రాంతికి గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు మీరు ఇవ్వండి. నేనేం ఆగమాగమై రేపేయమని అంటలేదు, కానీ ఇట్లా మోసం చేయకురి. ఆ పాత నోటిఫికేషన్లను పట్టుకొచ్చి ఆ నోటిఫికేషన్లు అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయింది, మైనర్ ప్రొసీజర్ మీరు కంప్లీట్ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చినామని మీ ఖాతాలు వేసుకుంటే ఇంకో దొడ్లో పుట్టిన దూడ మా దొడ్లో కట్టేసుకొని మాదే అన్నట్టుంది ముచ్చటిది. దిస్ ఈజ్ నాట్ ఫేర్. మీరు ఇచ్చిన మాట ఇది కాదు. ఇది మేము తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం, మీకు కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ నాట్ ఫేర్ ఆన్ యువర్ పార్ట్. అధికారంలో ఉన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, ఇవ్వండి. ఎట్లా ఏ ప్రాతిపదిక మీద, ఏ ప్రణాళిక మీద మీరు ఇస్తా అన్నారో దానికి ఇవ్వండి. కానీ పాత ఉద్యోగాలను, పాత ఖాళీలను మీ దాంట్లో కలుపుకొని మీరు ఈ రకంగా చేయటం అవుతుందో ఇది బేగానేకే షాదీమే అబ్దుల్లా దివానా లెక్క ఉంది ముచ్చట. ఇది దయచేసి చేయకండి అని చెప్పని ముఖ్యమంత్రి గారు నేను కోరుకుంటా ఉన్నాను. అమ్మవారి సాక్షిగా మీరు అబద్ధాలు ఆడినారు, దయచేసి మీరు దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీరు విత్డ్రా చేసుకొని అమ్మవారికి క్షమాపణ చెప్పాలా, సమ్మక్క సారక్క అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఇది చాలా కీలకమైనటువంటి అంశం మిత్రులారా. ఇది కరెంటు కోతల పేరు మీద కుట్ర అని చెప్పని వచ్చింది నిన్నటి పేపర్లలో. కరెంటు కోతల పైన కుట్ర, కొరత లేకున్నా కొందరు సిబ్బందే పవర్ కట్ చేస్తున్నారు. ప్లీజ్ మైండ్ యూ, తెలంగాణ సమాజం అది దయచేసి ఆలోచించండి. ఇది కొరత ముఖ్యమంత్రి అంటున్నాడు ఈ మాట, ఎవరో ఐరాగేరా వ్యక్తి మాట్లాడతలే, సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు. కరెంటు కోతల పేరు మీద కుట్ర, కొరత లేకున్నా కొందరు సిబ్బందే కట్ చేస్తున్నారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారు, అకారణంగా సరఫరా ఆపితే సస్పెండ్ చేస్తా అని అధికారుల సమావేశంలో ఫత్వా జారీ చేసిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇది ఈ పేపరు ఇంగ్లీష్లో కూడా వచ్చినట్టుంది కదా, వచ్చిందా? ఇంగ్లీష్లో వచ్చింది. రేవంత్, కాంగ్రెస్ గివింగ్ అడిషనల్ పవర్ వాన్స్ ఆఫ్ సాబటేజ్. లోపలికి పోతే నేను చెప్పిన ముచ్చట్లని ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. ఇది ఇంకో పేపర్, కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తాం. ఇది ఇంకో పేపర్, ఇది ఆంధ్రజ్యోతి, ఇక్కడే ఉంది. కరెంట్ కట్ చేస్తే కొలువులు ఉడతాయి, కరెంట్ కట్ చేస్తే కొలువులు ఉడతాయి. ఇది నమస్తే తెలంగాణలో వచ్చింది, ఇక్కడే వచ్చింది. కరెంట్ తీస్తే కొలువు పీకేస్తా, కరెంట్ కట్ చేస్తే కొలువు పీకేస్తా. నేను మీడియా మిత్రులను, తెలంగాణ సమాజాన్ని నేను సూటిగా కొన్ని అంశాలు మీ ముందు ప్రస్తావనకు పెట్టదలుచుకున్నా. ఒకవేళ నిజంగానే రెండు ప్రధానమైన అంశాలు, మొన్నటి వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనురెప్పపాటు కొట్టుకునేంత సమయం కూడా పవర్ కట్స్ లేనటువంటి ఒక సిచ్యువేషన్ నుండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఈ పవర్ కట్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? ఈజ్ ఇట్ బికాజ్ మీరు పవర్ పర్చేజ్ చేయట్లేరా? ఈజ్ ఇట్ బికాజ్ మీరు పవర్ను జనరేట్ చేయలేకపోతా ఉన్నారా? ఈజ్ ఇట్ బికాజ్ దేర్ ఆర్ సమ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఏమైనా ఉన్నాయా? ఏ కారణం చేత లేదు? రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నట్టుగా, ఫత్వాలు జారీ చేస్తున్నట్టుగా కింది స్థాయి సిబ్బంది అంతా కూడా హెల్పర్లు, లైన్మెన్లు, ఏఈలు, డిఈలు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు మొత్తం అంతా కుమ్మక్కైపోయి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం కోసం ఎక్కడికక్కడ పవర్ కట్లు చేస్తున్నారా? మీరు దయచేసి ఆలోచించండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక క్షణం పాటు కరెంటు పోనటువంటి ఒక కాంటెక్స్ట్ నుండి ఇవాళ ఏం భూమి బద్దలైపోయిందని చెప్పని, బ్రహ్మాండం బద్దలైందని చెప్పని, ఆకాశం నుండి పిడుగులు పడ్డాయని చెప్పని ఇవాళ కరెంట్ కట్ అవుతుంది. అదేమైనా డిస్ట్రిబ్యూషన్ లాసా, జనరేషన్ ప్రాబ్లమా, లేకపోతే కొనటంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, నిధుల కేటాయింపులో ఏమైనా ప్రాబ్లం ఉందా? మీరన్నట్టుగానే అధికారులు ఏమైనా కుట్రలు చేస్తూ ఉన్నారా? ఎంత చిల్లర వాదం అండి ముఖ్యమంత్రి గారిది. మీ అసమర్థతను, మీ చేతగానితనాన్ని, మీ ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అండ్ విజన్ను మీరు కప్పిపుచ్చుకోవడం కోసం గా లైన్మెన్లు, గా హెల్పర్లు, గా అసిస్టెంట్ ఇంజనీర్లు వాళ్ళ మీద పడి వాళ్ళని సస్పెండ్ చేస్తాను బెదిరిస్తే ఇక పేపర్లో ఫ్రంట్ లైన్లో రాసిండు నిజమే అనుకోని వీళ్ళు రాసేటప్పటికి పాపం సామాన్య పదం కూడా నిజంగానే ఎవరన్నా కుట్రలు చేస్తున్నారు. అసలు ఆయన దగ్గర పనితీరు లేదు కాబట్టి ఆగమవుతుందనేటువంటి ఒక విషయాన్ని కప్పిపుచ్చడం కోసం ఇవాళ
చిన్న ఉద్యోగుల మీద ఇవాళ దాడి చేసి వాళ్ళపైన ఫత్వాలు జారీ చేసి ఇవాళ తన మోసాన్ని, తన తప్పిదాన్ని, తన అసమర్థతను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిపైన వెంటనే ప్రజలు చర్చ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు కేసీఆర్ గారి కాలంలో ఒక నిమిషం, ఒక క్షణం కూడా కరెంటు పోలే? ఎందుకు రేవంత్ రెడ్డి సమయంలో ఇట్లా కరెంట్ ఎందుకు పోతున్నది? ఎందుకు ఇవాళ చిన్న చిన్న ఉద్యోగుల పైన ఆ కరెంటు కోతలను ఆళ్ల మీద పడేసి వాళ్ళ దాటవేత దూరపునికి పాల్పడతా ఉన్నాడని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాను. దీనికి కూడా సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఇంకొక విషయం, ముఖ్యమైనటువంటి ఒక విషయం నేను మీ దృష్టికి తీసుకొచ్చి, ఇవాళ ఆయన అంటున్నాడు ఉద్యోగస్తులను సస్పెండ్ చేస్తాను. మరి బట్టి గారిని సస్పెండ్ చేయండి, ఆయన మంత్రి కదా. కిందోళ్ళని సస్పెండ్ చేస్తా అంటున్నావు నువ్వు, మంత్రి, సంబంధిత మంత్రి బట్టి గారు, మరి ఆయన్ని కూడా సస్పెండ్ చేస్తావా? గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడుతుంటే, సీతక్క గారు పెడుతుంటే మొత్తం గాంధీ భవన్లో కరెంట్ అయిపోయింది, సీతక్క గారిని సస్పెండ్ చేస్తారా? మీరు మీ మంత్రివర్గం బాధ్యులైన దానికి పాపం చిన్న చిన్న ఉద్యోగులపైన ఈ రకంగా అవాకులు చెవాకులు పేలటం, దాడి చేస్తా, సస్పెండ్ చేస్తా అని ఫత్వాలు చేయడం మాత్రం ఇది అన్యాయం అని చెప్పని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే చివరిగా కొన్ని విషయాలు నేను మీడియా దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నా. ఇవాళ అనేక వాగ్దానాలు చేసింది. చాలామంది అనుకుంటున్నారు తొందరపడుతున్నారు, మీరు ఊకుకనే ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పని మా మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఐ వాంటెడ్ టు రెస్పాండ్ టు దెమ్. ఆత్రత లేదు కానీ ఆర్ద్రత ఉన్నది. ఆత్రత లేదు, ఆర్ద్రత ఉన్నది. ప్రజల పట్ల సోయి ఉన్నది. మీరు వాగ్దానాలు చేసిందో అమలు చేయండి అని చెప్పని గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే అధికార కుర్చీ అనేటువంటిది కొంతమందికి కుర్చీ మీద కూర్చోగానే పెద్దోళ్ళు అయిపోయి ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు మాట్లాడినరు? మొట్టమొదటి సంతకం నేను అడ్మినిస్ట్రేటివ్ సంతకం రైతు బంధు మీద పెడతా అని చెప్పిండు. రైతు భరోసా పేరు మీద రైతు బంధు పథకాన్ని రైతు భరోసా అని చెప్పని 15 ఏం చేసినారు మీరు? ఎన్నికల సమయంలో కోడ్ ఉందని చెప్పని మీరు సాకు పెట్టి కోర్టులలో కేసులు వేసి మీరు కంప్లైంట్లు ఇచ్చి ఆ రోజు కేసీఆర్ గారు ఇస్తా అనుకున్నటువంటి ఒక రైతు బంధుని ఇవ్వకుండా అడ్డుకొని రైతుల నోట్లో మన్ను కొట్టిండ్రు. మరి మీరు అధికారానికి వచ్చిన తర్వాత నేను ఇస్తారా అంటే ఇప్పటిదాకా మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. ఒక సీజన్ అయిపోయింది. పాపం రైతులు మళ్ళా మిత్తి వ్యాపారస్తుల దగ్గరికి పోయి డబ్బులు తెచ్చుకొని వాళ్ళు పెట్టుబడి, రైతు వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాల్సిన దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఇట్లా పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇందులో ముఖ్యమైనటువంటివి, ఇవి అమలు కానటువంటివి, ఇమీడియట్గా అమలు చేయగలిగేటువంటివి, దీనికేం లెక్కలు పత్రాలు అవసరం లేదు. దివ్యాంగుల పెన్షన్ నెలవారీ 6,000 రూపాయలు, దీనికేమున్నది? నువ్వు ఆల్రెడీ ఇస్తాను, ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్ ఉన్నారు, దానికి డబ్బులు యాడ్ చేస్తే అయిపోతుంది. తర్వాత 57 సంవత్సరాలు నిండిన వృద్ధులందరికీ కూడా 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్. దట్స్ ఆల్సో ది సేమ్ ప్రొసీజర్. ఒగ్గు డప్పు కళాకారులకు 3,000, జానపద కళాకారులకు 3,000, హిందూ దేవాలయాలు మరియు ఆదివాసీ గిరిజన పూజారులకు 12,000 రూపాయల ఆర్థిక చేయూత, అంగన్వాడీ టీచర్లకు 18,000 రూపాయల పెంచుతూ ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకురావటము, ప్రతి ఆటో డ్రైవర్కు 12,000 రూపాయలు అని చెప్పని దాదాపు 30 మంది ఆటో డ్రైవర్లు చనిపోయినారండి. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ అబౌట్ యువర్ ఫ్రీ బస్ సర్వీస్, బట్ మీరే ఇచ్చిన 12,000 రూపాయలు మీరు ఇస్తామని చెప్పిండ్రు. మేబీ అనుకున్నారేమో ఫ్రీ బస్సు పెట్టినట్టయితే ఆటో కార్మికులకు ఇబ్బంది అవుతుందని చెప్పని 12,000 ఇస్తామని చెప్పని 30 మంది చచ్చిపోయింది. మరి ఊరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు అంటున్నారు కదా మోడీ నాకు దగ్గర, నేను ఏది చెప్తే అది చేస్తారంటున్నారు. పట్టుకరాని డబ్బులు పట్టుకరారి. కిషన్ రెడ్డి గారికి మీకు సన్నిహితం ఉంది కదా, పట్టుకరారి డబ్బులు పట్టుకరారి. రైతులు అల్లాడిపోతున్నారు. ఇవాళ ఎంఎస్పి అగ్రికల్చర్ డిక్లరేషన్ పేరు మీద మీరు రకరకాలైనటువంటి ఒక వాగ్దానాలు చేసినారు. ఎంఎస్పి పేరు మీద ప్లస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పని వాగ్దానం చేసిండ్రు. ఇది రైతు డిక్లరేషన్ కాపీ. ఏమైంది? రైతు డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? మన సీజన్లో ఇప్పుడు పోయిన సీజన్లో పాపం రైతులు కుప్పలు పెట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళ కీళ్ళకి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వమే కొంటదన్నారు, ప్రభుత్వం కొనలేదు, వాళ్ళకి ఎంఎస్పీ ఇవ్వలేదు. ఇవన్నీ మీ ఫెయిల్యూర్స్. అంతా అయిపోయిందని అంటలేం, కానీ మీకు గుర్తు చేస్తా ఉన్నా, మీరు అనేక వాగ్దానాలు చేసిండ్రు. 420 వాగ్దానాలు చేసిండ్రని చెప్పని మేము గతంలో చెప్పినాము. మళ్ళీ మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. దయచేసి ఇది ఏదో ఉట్టి కాగితం మీద కాకుండా మీరు ఆచరణలోకి తీసుకురావాలి మీ వాగ్దానం అని చెప్పని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేనేమంటున్నా, 100 రోజులు అయ్యేంత వరకు తొందర అవసరం లేదు. నేను ఇప్పుడు 20వ తారీఖు నాడు స్కీమ్ అనౌన్స్ చేస్తున్నాడు. ఆ అనౌన్స్ చేసే దాని గైడ్ లైన్స్ అని మీకు చదివి వినిపించిన వాటినే మీరు చెప్పండి అంటున్నా. వై ఓన్లీ 40 lakhs, వై నాట్ 90 lakhs అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు పూర్ణ స్థాయిలో ప్రవేశపెట్టండి. దానికి ఒక రేషనాలిటీ ఉండాలా, క్రైటీరియా ఉండాలా, ద బేసిస్ ఉండాలా, సైంటిఫిక్ బేసిస్ ఉండాలా. అది ఎందుకు లేదని చెప్పని అడుగుతా ఉన్నాను.
రెండోదండి, మాకేం ఆత్రత లేదు. 5 సంవత్సరాలకు అధికారం ఇచ్చిండు. భారతదేశంలో రీకాల్ సిస్టమ్ లేదు కదా. దురదృష్టం ఏంటంటే ఇండియాలో ఒక్కసారి అధికారంకి వచ్చిందంటే 5 ఏళ్ళు కాంట్రాక్ట్ తెచ్చుకున్నట్టే గుత్త, ఎవడు దించేది లేదు. కానీ నిన్ను గుర్తు చేయవలసిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది. ప్రజల పక్షంలో పీడిత తాడిత ప్రజల పక్షంలో తప్పనిసరిగా అడగాల్సి వస్తుంది, అడుగుతున్నాం అంతే. వీఆర్ రిమైండింగ్ ద పీపుల్ హూ ఓటెడ్ అండ్ రిమైండింగ్ రేవంత్ రెడ్డి హూ హాజ్ ప్రామిస్డ్. అన్ని ప్రామిసులు చేసిండు కదా. మొట్టమొదటి సంతకాలండి, ప్రతిదీ మొదటి సంతకం. రైతు బంధు మొదటి సంతకం. ఇలా కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది, తులం బంగారం ఇస్తాడు. పెళ్లిలు అయితే ఆగవు కదా. పెళ్లి కాగానే తులం బంగారం ఇవ్వడం, దానికి ఏమైనా మీనమేషాలు ఎందుకు లెక్క పెట్టాలో, దానికి ఏమన్నా మళ్ళీ బ్రహ్మాండం అంతా ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని ఏమైనా పాలసీలు డ్రాఫ్ట్ చేసిందా? ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఉంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, దానికి నువ్వు తులం బంగారం యాడ్ చేసినావు. ఆ తులం బంగారం మరి ఎందుకు ఇస్తలేరు మీరు? పెన్షనర్స్ ఆర్ దేర్, ప్రతి ఊళ్ళో పెన్షనర్స్ ఉన్నారు. నువ్వు 4,000 ఇస్తాను దానికి కూడా అంటున్నాడు. దానికి ఏం బ్రహ్మాండం మళ్ళీ నువ్వు కొత్తగా కన్సీవ్ చేసి ఏం లేవు కదా. వేరే ఇంకేమైనా లార్జ్ స్కేల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నటువంటి ఒక స్కీమ్స్ ఉంటే మీరు ఆలోచించండి. బట్ ఇవన్నీ కూడా ఇమీడియట్గా అమలు చేయగలిగేటువంటివి, అది అమలు చేయండి అని కోరుతున్నాం మేము.